ఈ బిల్లును స్వాగతిస్తా ఉన్నాం అధ్యక్ష. అయితే ఈ బిల్లు ముందు మాట్లాడే ముందు ఒక్క పాయింట్ నేను మీ ఇందాక స్పీకర్ గారిని అడిగితే మాకు అవకాశం ఇవ్వలేదు. ఐఎమ్ స్పీకింగ్ సార్, ఐఎమ్ ఆల్ హావ్ ఎవ్రీ రైట్ టు స్పీక్. డిస్కషన్ లో ఉన్నదో దాని గురించి ఓన్లీ సబ్మిషన్ సార్. చెప్పండి. ఇప్పుడు విషయం ఏంటంటే అత్యంత ముఖ్యమైనటువంటి క్వశ్చన్లు ఇలా ప్రజలకు సంబంధించినటువంటి క్వశ్చన్లు వస్తే అవి రాకుండా 2 క్వశ్చన్లకే మీరు క్వశ్చన్ అవర్ ఖతం చేస్తే ఎట్లా సార్? ఇప్పుడు అందరు సభ్యులకు సమానమైన హక్కులు ఉంటాయి. సభ నడిపేటువంటి తీరులో ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 2 క్వశ్చన్లు రాకుండా చేశారు సార్. దిస్ ఇస్ నాట్ కరెక్ట్ సార్. అది కరెక్ట్ కాదు. మీరే మా హక్కులు కాపాడాలి. ఇవాళ ఎంత ముఖ్యమైన క్వశ్చన్లు అంటే నిరుద్యోగులకు సంబంధించినటువంటి ప్రశ్న అడిగితే అది దాని మీద డాక్టర్ వంశకృష్ణ అధ్యక్ష సబ్జెక్ట్ అన్నాడు. శ్రీనివాస్ గారు అట్లా కాదు, శ్రీనివాస్ యాదవ్ గారు ప్లీజ్ మళ్ళీ బ్యాక్ పోవద్దు. మీరు సీనియర్స్ అట్లా మాట్లాడితే ఎట్లా అండి? కరెక్ట్ కాదు అట్లా. మీరు మాట్లాడండి సబ్జెక్ట్. ఇప్పుడు ఏదైతే దేనికైతే అవకాశం అడిగిందో అది మాట్లాడండి, కానీ మళ్ళీ మీరు బ్యాక్ పోయి మాట్లాడితే ఎట్లా? రెండోది హౌసింగ్ ఇంపార్టెంట్ అని చెప్పి మీ సభ్యులు కూడా దగ్గర 5-6 మంది మాట్లాడారు. మీరు దాన్ని మళ్ళీ మీరు టైము హౌసింగ్ మనకు క్వశ్చన్ అవర్కి వచ్చి లిమిటెడ్ టైం మనం కేటాయించుకుంటాం, కానీ అది దాటిపోయి కూడా డిస్కషన్ అయిన తర్వాత కూడా దాంట్లో మీ సభ్యులు కూడా 5-6 పార్టిసిపేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ క్వశ్చన్ ఈ సబ్జెక్ట్లో మీరు దాన్ని తీసుకురావడం కరెక్ట్ కాదు కదా. ప్లీజ్ ప్లీజ్. మీకు నచ్చితే ఒక తీరు ఉంది, నచ్చకపోతే ఒక తీరు ఉందండి. మా క్వశ్చన్లు రావద్దన్న నాడేమో అందరికి అవకాశం ఇస్తారు, మమ్మల్ని బ్లాక్ చేస్తారు. లేదు మీకు నచ్చలేదు అనుకోండి, 9 నిమిషాలకి మా ఇంపార్టెంట్ క్వశ్చన్ 9 నిమిషాలు